శ్రీ గురుభ్యో నమ. సుజ్ఞాన దీపమను గురు గీతల నుండి వేళ మనం 3వ అధ్యాయమునందు 177, 178, 179 3 శ్లోకాలను పరిశీలన చేసుకుందాం. పాసండిన పాపరతాః నాస్తికాభేద బుద్ధయః స్త్రీలం పటాధురాచారాః కృతజ్ఞా భగవృత్తయః కర్మ భ్రష్టాక్షమానస్త నింద్యతర్కైచ్చవాదినః కామినః క్రోధినశ్చైవ హింసాచండాచటాస్తదా జ్ఞానలుప్తాచ్చ కర్తవ్య మహాపాపాస్తదా ప్రియే ఏభ్యో భిన్నో గురుః సేవ్య ఏకభక్త్యా విచార్య చ. ఓ పార్వతి, వేదోక్తాచారములు లేనివారును పాపమందే ఆసక్తులగు వారును నాస్తికులను జీవేశ్వర భేద జ్ఞానము గలవారును స్త్రీలలోను దురాచారులను కృతజ్ఞులను కొక్కెరవలినే మోసమును చేసేడు వారును వేదోక్త కర్మ లేని వారి నష్టమును పొంది నింద్యములైన న్యాయములతో వాదించడు వారును కామకులను క్రోధము గలవారును పరహింసయందు కఠినముగా నుండెడు వారును దుర్మార్గులను జ్ఞానహీనులను గొప్ప పాపములను చేసిన వారును ఇటువంటి వీరలందరికీ వేరైన సద్గురువును ముఖ్యమైన పూజ్యానురాగముతో విచారించి సేవించదగినది. మానవుడికి తెలుసుకోవడంలో కాస్త మెలకువ నైపుణ్యత కావాలి. ఉప్పు కర్పూరము ఒకే రకముగా ఉంటుంది, కానీ దాని రుచులు చూడ వేరుగా ఉంటుంది. ఆ విధముగా ఈ యొక్క శాస్త్రీయమైనటువంటి విచారణ లేనటువంటి వారు, ఆధ్యాత్మిక విచారణ లేనటువంటి వారు, సజ్జనుల సాంగత్యము లేనటువంటి వారు, ధర్మబద్ధమైనటువంటి నడవడి లేనటువంటి వారు ఎన్నటికీ నిజము తెలుసుకొని ఉండలేరు. కానీ మాటలలో ఎక్కువ డాంబికముగా ఉంటాయి. ఎవరికి ఏమి తెలుసు అనే విధంగా వారి భావన కలిగి ఉంటుంది. కానీ సత్యాన్ని ఎరిగినటువంటి సత్పురుషులు వారు సత్యమే వచిస్తారు, హితముగానే మాట్లాడుతూ ఉంటారు, సర్వాన్ని వీక్షించిన వారై ఉంటారు. సర్వాన్ని వీక్షించి ఉన్నదాన్ని ఉన్నట్టు చూసినటువంటి వారై ఉంటారు. వారి చెంత చేరిన వారు ధన్యాత్ములవుతారు. అటు కాకుండా ఉప్పు కర్పూరమునకు తేడా తెలియక వ్యవహరించి మాటల మాయకు లోనై మాటల గారటితో మమేకమైనటువంటి వారి చెంత చేరినప్పుడు నిజము తెలియబడదు. వారికే నిజము తెలియనప్పుడు మనకేమి నిజము తెలియచేయగలుగుతారు? వారు ఏ విధమైనటువంటి సాధనలో వచ్చారు? శాస్త్రీయమైనటువంటి సాధనతో వచ్చారా? గురు సాంగత్యముతో గురు సేవలు చేసి సత్యాన్ని తెలుసుకొని వచ్చారా ఏమిటి అని పరిశీలన చేయాలి. అటువంటి వారితో మనం మమేకమై వారి పాదములను పట్టితే మనకు నిజమైనటువంటి పదములు లభ్యమవుతాయి. అంతేకాని నిజము తెలియని వారిని, స్వార్థపరులైనటువంటి వారిని, డాంబికమైనటువంటి మాటలు కలిగినటువంటి వారిని, డంబములతో మురిపించేటువంటి వారిని ఎప్పటికీ నమ్మవద్దు అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ వారు చెప్పిన మాటల వెనక సత్యం ఏమిటి, ఏ సాంప్రదాయము ద్వారా
ఏ గురు ముఖత, ఏ సత్య గ్రంథము చేత వారికి అది ప్రాప్తించినది, వారికి ఎట్లా లభ్యమైనది అని మనము తెలుసుకున్నప్పుడు శాస్త్రవాక్యము, గురువాక్యము, స్వ అనుభవం ఏకస్థలపై నిలబడుతుంది. అది నిజమైనటువంటి సత్యవాక్ అవుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జయ గురుదేవ.